హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే స్పెషల్గా నేను చికెన్ ఫ్రై అయితే చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా, క్రిస్పీగా చాలా బాగా కుదిరింది. అండ్ ఎలా చేసుకోవాలి ఏంది అనేది ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మైదా, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అండ్ పెరుగు. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇలా మంచిగా వాష్ చేసుకొని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగా కుదురుతుంది. అండ్ ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ 1 by 1 తగినంత మనకి టేస్ట్ని తగ్గట్టుగా వేసుకోవాలి. ఫస్ట్గా సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు, 1 full కప్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అండ్ కొంచెం తగినంత కారం అనమాట. మీకు టేస్ట్ని బట్టి మీ ఇంట్లో ఎంత కారం అయితే తింటారో అంత. అండ్ పెరుగు అండ్ కొంచెం మైదా, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకి అనేది మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ ఆఫ్ నిమ్మకాయని ఇలా జ్యూస్ అనేది తీసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయని అయితే అసలు స్కిప్ చేయకండి. నిమ్మకాయ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నిమ్మకాయ అయితే ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో అలానే పెట్టి ఫ్రిడ్జ్లో ఇలా పేపర్ తోటి మొత్తం కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 5 hours అలా పెట్టి ఈవినింగ్ టైంలో మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎలా వేసుకోవాలి ఏంది అనేది కూడా మీకు ప్రొసీజర్ అనేది చూపిస్తాను. ఇలా 5 hours తర్వాత మనం రెడీ అయిపోయింది కదా, ఇలా తీసుకొని ఆయిల్ వేసుకొని, అంటే ఎక్కువ అయితే ఆయిల్ వేయట్లేదు, ఆ తర్వాత అది యూజ్ చేసుకోవడానికి కూడా వేస్ట్ అవుతుంది కదా అని నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 5 pieces అలా పట్టేటట్లు వేసుకున్నాను. ఫస్ట్గా మనము ఒక కప్ అనేది జీడిపప్పు తీసుకొని అవి 2 pieces చేసుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేసుకున్నవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి వేయించుకునే టైంలో మనం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని ఇలాగ అడ్డంగా కట్ చేసుకోవాలి. ఆలోపు మనకి జీడిపప్పు అనేది వేగిపోయాయి కదా, ఇలా దోరగానే వేయించుకోవాలి. ఎక్కువ మాడనివ్వకండి, మంచిగా ఉండదు. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేవి దాంట్లో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకును కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మన చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పేపర్ని ర్యాప్ చేసి పెట్టాం కదా, ఆ ర్యాప్ చేసి పెట్టుకున్న కవర్ అంతా తీసేసి మీరు చికెన్ పీస్ని పట్టుకొని చూడండి, ఎంత మంచిగా మ్యారినేట్ అయి ఉంటుందో మీకే తెలుస్తుంది. మంచిగా ఇట్లా బాగా పట్టుంటుంది. అలా ఒక్కొక్క పీస్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తొందర ఏం లేదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా లోపల ఉడుకుతుంది అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది.
మంచిగా 2 సైడ్స్ కాలేలాగా మనము ఫ్లిప్ చేసుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి దగ్గర ఉండి. మనం ఎంత నిదానంగా స్లోగా చేసుకుంటామో మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓపికగా మంచిగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు చేసుకున్న దానికి తృప్తిగా కూడా ఫీల్ అవుతారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో అనేది మనము షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్స్ వేయడం వల్ల డీప్ ఫ్రై ఏవైనా కానీ, బోండాలు కానీ, బజ్జీలు కానీ ఏవి వేసుకున్నా ఇలా టిష్యూస్ అయితే వేసుకొని, మనం ఆయిల్ ఫుడ్డే తీసుకుంటున్నాము కానీ కొంచెం ఆయిల్ అనేది అది తీసేసుకుంటుంది కదా, అందుకని ఇలాంటివి అయితే వేసుకోండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఇందాక జీడిపప్పులు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ మనం ఒక దాంట్లో వేసుకొని అవన్నీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు అన్నీ తగులుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి జీడిపప్పు అండ్ పచ్చిమిర్చి అవి తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే.